అలాగే కార్యకర్తలు. మీకు తల్లిదండ్రులు ఉంటారు, భార్యాపిల్లలు ఉంటారు, మీకు ఒక కుటుంబం ఉంటది. ఇక పార్టీయే ఇంపార్టెంటు లేకపోతే సినీ ఫీల్డ్‌లో కూడా మనం చూస్తామండి. ఆ హీరో ఇంక ప్రాణం. తిన్నా, తినకపోయినా ఒకప్పుడైతే టికెట్స్ కొనుక్కుంటూ టికెట్లు లక్షలు పెట్టి కొనేసుకొని, ఆస్తులు అమ్మేసుకొని కొనిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్టేజ్ మెల్లమెల్లగా తగ్గి ఎంత దూరం వచ్చిందంటే, ఈ రోజున ఆ సినీ హీరో కోసం వాళ్ళ సొంత డబ్బులు గాని, ప్రాణాలు గాని త్యాగాలు చేస్తున్న సందర్భాలు. ఫస్ట్ డేనే సినిమాలు చూసేయాలనుకుని వెళ్ళిపోయి. మనకొక కుటుంబం ఉంటది. దాని తర్వాతే ఏదన్నా. రాజకీయ పార్టీలకి సంబంధించి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, మీ కుటుంబం తర్వాతే మీ ఊరు డెవలప్‌మెంటు, మీ దేశం డెవలప్‌మెంటో, మీ రాష్ట్రం డెవలప్‌మెంటో ఆలోచించండి. దానికి ఎవరు మంచి అధినేతలు అనుకుంటారో, మీకు నచ్చిన అధినేతలతో మీరు సపోర్ట్‌గా ఎళ్తారు. మీరు రాజకీయ పార్టీకి ప్లస్ అవ్వాలి తప్ప మైనస్ అవ్వకూడదు. ఎందుకంటే, ఒక్కసారి మైనస్ అయిన తర్వాత, ఆ రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం అనేది చాలా కష్టం అవుతది. సో, అది అభిమానుల్లో కూడా ఆ ఇంప్రెషన్ పోతది. ఈ నెత్తి మీద ఎంత ఫాస్ట్‌గా పెట్టుకుంటారో, ఈ రోజున అంత ఫాస్ట్‌గా కింద పడేసేంత జనరేషన్‌లో మనమున్నాం. ఒక సెలబ్రిటీ అవ్వాలన్నా, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలన్నా, 10 మందికి ఐడెంటిఫికేషన్ రావాలన్నా ఒకప్పుడు చాలా కష్టపడాల్సొచ్చేది. ఎంతో కష్టపడితే ఒక స్టేజ్‌లో ఉన్న ఈ రేంజ్‌లో జనాలు గట్టిగా 4 వీడియోలు చేసి సెలబ్రిటీలు అయిపోతాం. నెగెటివ్ పబ్లిసిటీ తోటి సెలబ్రిటీలు అవుతున్న సందర్భాల్లో చాలా షార్ట్ టైమ్‌లో పూసలు అమ్ముకునే వాళ్ళు ఫట్‌మని సెలబ్రిటీలు అయిపోతూ ఉంటారు. వన్ డేలో సెలబ్రిటీలు అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, సెలబ్రిటీ తనము కష్టపడకుండా ఎంత ఫాస్ట్‌గా వస్తదో అంత ఫాస్ట్‌గా పడిపోద్ది. సో, అసలు సెలబ్రిటీగా జనాలకు ఐడెంటిఫికేషన్ అవ్వడం అంటే మీకు బాధ్యతలు ఇంకెక్కువ పెరిగినట్టు లెక్క. మీరు తుమ్మినా అబ్జర్వ్ చేస్తారు, దగ్గినా అబ్జర్వ్ చేస్తారు. మామూలు వ్యక్తి ఇంకా స్వేచ్ఛగా తిరగగలరు గానీ, నలుగురికి ఐడెంటిఫికేషన్ ఉన్న వ్యక్తి చాలా కష్టపడాల్సొస్తది. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నట్టు లెక్క.